ఒకటి చెప్తా వినండి. చాలామంది ఏదైనా సరే ఫుడ్‌లో ఒకరంటారు శనగలు నానబెట్టుకొని తింటే మంచిదట కదా అని చెప్పి శనగలు తింటారు. తర్వాత పల్లీలు నానబెట్టుకొని తింటే మంచిదని పల్లీలు తింటారు. తర్వాత పుట్నాలు నానబెట్టుకొని తింటే మంచిదని పుట్నాలు తింటారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరో ప్రోటీన్ తాగమని చెప్పంటే ప్రోటీన్ అంటే అది మంచిది కాదు, బాడీకి పడదని చెప్పి అంటారు. నీకు ఇదెందుకు మంచిది కాదు, ఇదెందుకు మంచిదన్న విషయం ఫస్ట్ నీకు క్లారిటీ తెలవాలి. క్లారిటీ తెలవాలి అని చెప్పంటే ఏది మంచిదన్నా సరే అది తీసి లోపలేయడం కాదు. ఫస్ట్ నీకు మైండ్‌కి అర్థం కావాల్సింది ఏంటంటే మన బాడీ పెరగడం కోసం మజిల్ పెరగాలన్నా సరే, ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా సరే మన బాడీని కొన్ని క్యాలరీస్‌తోని మనం కౌంట్ చేస్తాం. ఆ క్యాలరీస్‌ని మనం ఏ విధంగా ఎక్స్‌పెండిచర్ చేయాలి, ఇంటేక్ చేయాలన్న విషయంలో గానీ తెలియలేదు అంటే ఎవడు ఏది మంచిదని చెప్పంటే అది తింటాము. ఎవరైనా సరే ఇది మంచిది కాదని చెప్పంటే దాని మీద ఒక అవేర్‌నెస్ మనకేముంటది, ఒక అపోహ అనేది క్రియేట్ అవుతుంది. అట్లా కాకుండా మాక్సిమం వీలైతే చదివి తెలుసుకోండి లేదా ఎవరైనా ప్రొఫెషనల్ ట్రైనర్‌ని అడిగి తెలుసుకోండి. అంతేకాని ఎవరో చెప్పింది మాత్రం నమ్మకండి. థాంక్ యూ. వీడియో నచ్చితే లైక్